గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి అమెరికాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో రిలీజ్ చేసిన దోప్ సాంగ్ నాకు అంత ఎక్కలేదు. కానీ సుకుమార్ ఒక మాట అన్నారు భయ్ ఈ సినిమా గురించి. ఈ సినిమా నేను చిరంజీవి గారు ఆల్రెడీ చూసేసాం, సినిమా నాకు చాలా బాగా నచ్చింది అండ్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వబోతుందని సుకుమార్ లాంటి డైరెక్టర్ చెప్పారు. ఆయనే చెప్పారంటే కొంచెం నాకు అప్పటి నుంచి సినిమా మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూ వచ్చాయన్నమాట. ఇప్పుడు సినిమాకి సంబంధించి ఒరిజినల్ చెన్నై టాక్ కూడా బయటకు వచ్చింది భయ్య. ఈ సినిమా డైరెక్టర్ శంకర్ తీశారు. ఆయన తీశారు కాబట్టి తమిళ్లో కూడా అంతో ఇంతో హైప్ అయితే ఉంది. పైగా ఎస్జే సూర్య విలన్ కాబట్టి ఇంకొంచెం బిల్డప్ వగేరా వగేరా ఉన్నాయి భయ్య. అక్కడ కాలీవుడ్ మీడియా ఏం చెప్తుంది, ఇప్పటికే చిరంజీవి అలాగే సుకుమార్ గారు మాత్రమే కాదు ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు సినిమాని చూశారు. చూసిన తర్వాతే బిజినెస్ ఇవన్నీ మాట్లాడుకుని సినిమాని ఎంత మార్కెట్ చేయాలి, ఎంత మార్కెట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకున్నారు అనమాట. మరి సినిమాని చూసినప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా బయటకు చెప్తారు, అరే సినిమాలో ఆ సీన్ ఇలా ఉందిరా, ఇది ఇక్కడ నాకు బాగా నచ్చిందిరా, క్లైమాక్స్ అదిరిపోయిందిరా. మామూలు జనాలే కాదు, ఈవెన్ ఇండస్ట్రీ జనాలు కూడా మామూలు కామన్ పీపులే, వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఎవరొకరికి చెప్తారు. అలా మన ఛానల్కి ఇన్ఫో అయితే వచ్చింది భయ్య. ఇది 100% ఎక్స్క్లూజివ్ ఇన్ఫో. నేను పుష్ప 2 మూవీకి ఇలాగే చెప్పాను, చాలామంది నమ్మలేదు. నేనేం చెప్పాను, జగవత్ బాబు అక్కడ ఫోటోకి సంబంధించిన సీన్ ఉంటుంది, ఆ ఫోటో ఇవ్వకపోవడం వల్ల సీఎంనే మార్చేస్తాడని చెప్పాను. ఆ క్యారెక్టర్ పేరు తప్పైనా మొత్తానికి అదే ప్లాట్ చుట్టూ సినిమా అంతా తిరిగిందా లేదా, మరి ఆ వీడియో ఎంతమంది చూసారో తెలియదు. కానీ ఇప్పుడు కూడా దానికంటే 1000% కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇంకా నన్ను ఆదరించండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకో ఎక్కువ లేట్ చేయకుండా రివీల్ చేస్తాను ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఏం లేదు భయ్య, గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా అబోవ్ యావరేజ్గా ఉందట, సెకండ్ హాఫ్ సూపర్ అని చెప్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ అని ఎవ్వరూ చెప్పడం లేదు, ఇది నిజాయితీగా జెన్యూన్గా చెప్తున్న టాక్. ఇప్పుడు సపోజ్ సినిమాని ఒక అల్లు అరవింద్ గారు ఇంకో ఎవరెవరో చూసారనుకోండి, సపోజ్ ఆయన వేరే పెద్ద ఇండస్ట్రీ ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన కాన్వర్జేషన్ లీక్ అయింది, అది నేను ఇక్కడ మీకు చెప్తున్నాను, మీకు అర్థమవుతుంది కదా. ఇంకా అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు, చెప్పినా మళ్ళీ ఎవడో ఒకరు చూసి స్ట్రైక్ వేపిస్తాడు మన ఛానల్కి. ఒకవేళ ఆ వీడియోని మీరు చూస్తున్నట్లయితే చెప్పండి భయ్య, డిలీట్ చేసేస్తాను, అనవసరంగా స్ట్రైక్ వేసేయద్దు, మీరు తీసామంటే తీసేస్తాను. సరే ఇంక ఓపెన్ చేస్తే గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది అని చెప్తున్నారు భయ్య. ఫస్ట్ హాఫ్లో మనకి చరణ్ కాలేజీ సీన్స్ ఉంటాయి, డెహ్రాడూన్లో తను కియారాతో లవ్లో పడడం, అక్కడ కాలేజీలో చిన్న చిన్న మాస్ ఫైట్లు. సినిమా మొదలవడం రొటీన్గానే మొదలవుతుందట, ఆ తర్వాత స్లోగా మనకి సినిమాలోకి అయితే తీసుకువెళ్తారు. ఒక్కొక్క సీన్తో మనం బాగా కనెక్ట్ అవుతాం భయ్య. ఆ తర్వాత విలన్గా ఎస్జే సూర్య పవర్ఫుల్ ఎంట్రీ అయితే గట్టిగానే ప్లాన్ చేశారట. సో విలన్కి హీరోకి మధ్య ఛాలెంజ్ అయితే ఉంటుంది, ఆ ఛాలెంజ్ని హీరో ఎలా గెలిచాడనేది సినిమా ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది భయ్య. సినిమా ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఛాలెంజ్ని హీరో అయితే గెలిచేస్తాడు. మీకు అర్థమవుతుందా? గెలిచేసిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అదిరిపోయింది అరాచకం అంటున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో అప్పన్న క్యారెక్టర్ రావడం, అక్కడ సామాజిక అంశాలు, ఎమోషన్, సోషల్ మెసేజ్ అన్నీ కూడా జనాలకి బాగా కనెక్ట్ అవుతాయట. అండ్ ఇప్పటివరకు సినిమా చూసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అరే బాబు సినిమా ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ పక్కన పడే నీకు సెకండ్ హాఫ్లో అప్పన్న ఎంట్రీ ఇచ్చిన అక్కడ దగ్గర నుంచి కూడా సినిమా రేంజే మారిపోతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. మన అప్పన్న క్యారెక్టర్ తోటి శంకర్ అంత గట్టిగా ఏం ప్లాన్ చేశారో తెలియదు. బయట నడుస్తున్న టాక్ ఏంటంటే కొంచెం పొలిటికల్, అక్కడక్కడ లైట్గా ఇండైరెక్ట్గా పొలిటికల్ సెటారికల్ డైలాగ్స్, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి గవర్నమెంట్లు తీసుకొచ్చి డబ్బులు నొక్కుతాయి కదా, వాటికి సంబంధించి సీన్స్ ఇండైరెక్ట్గా చూపించడం ఇవన్నీ. అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అట. సో పుష్ప 2 మూవీలో గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ ఎలా అయితే ఉందో, గేమ్ చేంజర్ మూవీకి సెకండ్ హాఫ్లో వచ్చే ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంత పెద్ద హైలైట్ అని చెప్తున్నారు. అది ఒక్కటి క్లిక్ అయితే పాన్ ఇండియా వైడ్ సినిమా ఆడేస్తుంది భయ్య అంటున్నారు భయ్య. ఆ తర్వాత సినిమా క్లైమాక్స్లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్పేసి కూడా టాక్ అయితే వచ్చింది. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కమర్షియల్ మీటర్లో ఉన్నా సరే సెకండ్ హాఫ్ అంతా కూడా శంకర్ బలమైన కోర్ మెసేజ్, ఆ పొలిటికల్ డ్రామా ఉంటుంది కదా, దానికి సంబంధించి బాగా చూపించారు, బాగుంటుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. యాక్చువల్లీ శంకర్ ఇప్పుడంటే ఈ రోబో ఇలాంటి సినిమాలు తీస్తున్నారు, కానీ ఇదివరకు జెంటిల్మెన్, భారతీయుడు లాంటి సినిమాలు తీసేవారు. ఆయనకి ఈ పాలిటిక్స్ని సోషల్ మెసేజ్తో కలిపి చెప్పడం అంటే చాలా ఇష్టం, ఆయన స్ట్రాంగ్ బేస్ కూడా అదే. సో మొత్తానికి సింపుల్గా ఒకటి చెప్పాలంటే తమిళ్ వాళ్ళు, కాలీవుడ్ చెన్నై వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ సినిమాతో శంకర్ బౌన్స్ బ్యాక్ అవుతాడు, కమ్బ్యాక్ ఇస్తున్నాడు అంటున్నారు.
ఓకే, మనకు ఒకటి అక్కడ చెన్నై ఇన్ఫర్మేషన్, అది చాలా చోట్ల నెట్లో ఉంది. ఇంకొకటి ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్, రెండు కలిపి నేను మీకు చెప్పాను. ఈ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు. సినిమా ఫస్ట్ హాఫ్లో కొంచెం కమర్షియల్ మీటర్ ఉంటూనే అబోవ్ యావరేజ్ అనిపిస్తుంది. సో అక్కడ వాళ్ళు అబోవ్ యావరేజ్ అన్నారంటే మనకి యావరేజ్. బట్ సెకండ్ హాఫ్ సూపర్గా ఉందని చెప్తున్నారంటే సెకండ్ హాఫ్ బాగుంటేనే కదా సినిమా హిట్ అయ్యేది. సో చూసుకోక్కర్లేదు. ఇంకా సాంగ్స్ కూడా పెద్ద వైరల్ అవ్వలేదు, కానీ సినిమాలో స్టఫ్ ఉంటే సాంగ్స్తో పెద్ద పని లేదు. సినిమా స్టోరీ బాగుండాలి, జనాలకి నచ్చాలి, సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెట్టగలగాలి, కథలనివ్వకుండా చూసుకుంటే చాలు. శంకర్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. అండ్ చాలామంది నేను ముందు గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ అవుతుందని వీడియో చేశాను, నేను రామ్ చరణ్కి నెగిటివ్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. మేబీ ఈ వీడియోతో వాళ్ళందరికీ మతిపోయి ఉంటుంది. నేను ఎప్పుడైనా సినిమా ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడతాను భయ్య. సినిమాకి వచ్చిన టాక్, బయట లీక్ అవుతున్న ఇన్ఫర్మేషన్లు, వాటి బట్టి నేను మాట్లాడతాను తప్ప సినిమాకో లేకపోతే ఒక పర్టికులర్ పర్సన్కో, అంటే రామ్ చరణ్ లాంటి వ్యక్తికో నేను ఆపోజిట్ అయితే కాదు. ఈరోజు ఇలా ఉంది ఇన్ఫర్మేషన్, సినిమాకి మళ్ళీ సెన్సార్కి పంపుతారు. సెన్సార్ పంపిన తర్వాత ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన దగ్గరికి. ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను చేస్తాను మీకు. అప్పుడు టాక్ ఎలా ఉంది, సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం చెప్పలేము. ఇప్పటికైతే ఈ రోజుకి ఇలా ఉంది భయ్య, మీకు తెలిసింది కదా. నేను అనుకున్నది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ తెలుగులో గట్టిగానే ఆడుతుంది. ఓకే, తెలుగులో ఇరగాడేస్తుంది. ఇంకా హిందీలోని, తమిళ్లో కూడా బాగానే ఆడుతుంది అనుకుంటున్నా. బాగానే ఆడుతుంది, ఎందుకంటే ఎస్జే సూర్య ఉన్నాడు, శంకర్ డైరెక్టర్. సో కొంచెం ప్రమోషన్స్ చేసుకోవాలి మూవీ టీం వాళ్ళు. వీళ్ళు చెన్నై వెళ్ళరు, ప్రమోషన్స్ చేయరు, ఏంట్రా బాబు నాకు అర్థమవుతుంది. యాక్చువల్లీ లెక్క ప్రకారం ఈరోజు ట్రైలర్ రావాలి. ట్రైలర్ ఏమైందిరా అంటే ఎవరికీ తెలియదు. ఒక అప్డేటు పాడు ఏముండదు. తిప్పి కొడితే ఇంకొక 3-4 రోజులు ఇయర్ అయిపోద్ది. ఇంకొక అటు 9 days 12 daysలో సినిమా రిలీజ్ భయ్యా. ఇంకా ట్రైలర్ రాలేదు. పైగా ఇది పాన్ ఇండియా సినిమా. నీకు పాన్ ఇండియా సినిమా అంటే మినిమం 20 days ముందనే ట్రైలర్ వదిలితే మెల్లిమెల్లిగా హైప్ జనరేట్ అవుతుంది. మరి దిల్మామేమో ప్రమోషన్స్ చేస్తాం, ఇరగదీస్తాం, అక్కడక్కడ దేశం మొత్తం ఈవెంట్లు పెడతాం అంటున్నారు. పుష్పాకి చేసిన ప్రమోషన్స్లో 10% చేసిన చాలరా బాబు, వీళ్ళు అది కూడా చేయట్లేదు. ట్రైలర్ వదిలేయాలి భయ్యా. సాంగ్స్ పెద్ద క్లిక్ అవ్వలేదు కాబట్టి నిజం మాట్లాడుకోవాలంటే ట్రైలర్ కరెక్ట్గా సాలిడ్ ప్రూఫ్గా రెడీ చేసుకుని వదిలితే జనాలకి బాగా ఎక్కుద్ది. మరి వీళ్ళు ట్రైలర్ వదలకుండా డిలే చేస్తున్నారు. ఇప్పుడు 12 days ముందు ఒక ట్రైలర్ వదిలేరనుకో, సినిమా రిలీజ్కి ఒక 2-3 days ముందు రిలీజ్ ట్రైలర్ అని ఇంకోటి వదిలితే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా పెరుగుతాయి. అండ్ ఈ విషయం అసలు నచ్చకపోవచ్చు, యూఎస్ఏ బుకింగ్స్ ఓపెన్ చేశారు కదా, పాపం అంత ఇదిగా లేవు బుకింగ్స్ అయితే. మీకు తెలుసు పుష్ప 2 బుకింగ్స్ వచ్చినప్పుడు ఎంత బీభత్సంగా హడావుడి జరిగిందో. సినిమా రిలీజ్కి 10 రోజుల ముందే 1 million క్లబ్లోకి ఎంటర్ అయింది, ఇవన్నీ చెప్పుకున్నారు. ఇక్కడ ఏంట్రా అంటే సినిమా బుకింగ్స్ ఓపెన్ చేసి ఆల్రెడీ 10 days పైనే దాటిపోయింది, కానీ ఎవడు కూడా బుకింగ్స్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకురా అంటే పెద్ద బుకింగ్స్ లేవు. బుకింగ్స్ ఎందుకు లేవు? రామ్ చరణ్ తప్ప, గేమ్ చేంజర్ సినిమా తప్ప అంటే ప్రమోషన్స్ చేయట్లేదు. అది వీళ్ళు చేసిన తప్పు. యూఎస్ఏలో ఈవెంట్ పెట్టేస్తే వచ్చేవు, బుకింగ్స్ పెరగవు. మీకు ట్రైలర్ చూసి జనం ఈ రోజులో డిసైడ్ అవుతారు సినిమాకి వెళ్ళాలా వద్దా అనేది. దాన్ని బట్టే ఉంటుంది కదా. వీళ్ళు అదే లేట్గా రిలీజ్ చేస్తున్నారు. ఇంకెప్పుడు రేపు సినిమా అంటే ఈరోజు వదులుతారా ట్రైలర్? కరెక్ట్ కాదు భయ్య. సినిమాలు ఎంత పెద్ద స్టఫ్ అయినా ఉండని, జనానికి కొంచెం రుచి చూపించాలి ఆ స్టఫ్ని, లేకపోతే ఎవడొస్తాడు సినిమాకి? పైగా టికెట్ రేట్లు ఎలాగో పెంచుతారు. టికెట్ రేట్లు పెంచిన వాటిని తట్టుకుని ఫ్యాన్స్ అయినా నార్మల్ జనాలైనా వెళ్ళాలి అంటే కొంచెం ఉండాలి కదా, ఒక ఊపాలి ప్రమోషన్స్ తోటి. వీళ్ళేమో అదేమీ చేయట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే సినిమాలో ఉన్న మ్యాక్సిమం సాంగ్స్ అన్నీ వదిలేశారు. చూస్తుంటే పెద్ద కమర్షియల్ బిట్ కూడా ఏమీ ఉండట్లేదు. మరి అప్పన్న క్యారెక్టర్ అంటున్నారు, ఏమవుతుందో చూడాలి భయ్య. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే ఎరగదీశాడంట, మళ్ళీ ఇంకో అవార్డు గ్యారంటీ అంటున్నారు. శంకర్ ఇండియన్ 2 లాంటి డిజాస్టర్ తర్వాత ఇస్తున్న సినిమా ఇది, ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడని ప్రతి ఒక్కరు కూడా బల్లగుద్ది చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా నా సర్కిల్లో ఉన్న చాలామందిని అడిగి తెలుసుకుని ఈ వీడియో అయితే చేస్తాను. గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ రాజమౌళి సెంటిమెంట్ తిరగ రాసేస్తాడు, హిట్ కొట్టేస్తాడు. పాన్ ఇండియా వైడ్ ఎలా ఆడతా సినిమా జనాలకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది ఎవడూ చెప్పలేడు. హిందీ ఆడియన్స్కి ఎప్పుడు ఏ సినిమా నచ్చిందో ఎవడు ఊహించలేడు. పుష్ప 2 ఎక్కింది, ఈ రోజుకి పుష్ప 2నే మళ్ళీ చూస్తున్నారు 2-3 సార్లు. బేబీ జోన్ అని ఒక సినిమా వచ్చింది, ఎవడు దేకట్లేదు ఆ సినిమాని. వాళ్ళ పల్స్ అలా ఉంటుంది అనమాట. దేవర సినిమాని కూడా పట్టించుకోలేదు మన వాళ్ళు, అక్కడ హిందీ వాళ్ళు, సారీ. మరి గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్సే చేయట్లేదు. ముందు ప్రమోషన్స్ చేసి మా సినిమా వస్తుందరా బాబు అని జనాలకి తెలియాలి కదా, అప్పుడే కదా వెళ్ళేది. మరి రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారు, శంకర్ గారు ఏం చేస్తున్నారంటారు మీరు చెప్పండి.
మీరు వెళ్ళి అక్కడ ట్విట్టర్లో అఫీషియల్ హ్యాండిల్లో కామెంట్లు వేయండి భయ్య, కష్టం లేదంటే. నన్ను తిడితే ఏమొస్తుంది, నేనైతే టాక్ బట్టి చెప్పాను. మళ్ళీ సెన్సార్ టాక్ వస్తుంది ఇంకొన్ని రోజుల్లో సినిమాని సెన్సార్కి పంపాక, అప్పుడు ఇంకా ఒరిజినల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సినిమా సెన్సార్లో అయితే బీభత్సంగా ఉంటుంది. సినిమా 2 గంటల 50 నిమిషాల వరకు ఫిక్స్ అయిపోవచ్చు భయ్య, అందులో డౌటే లేదు. శంకర్ సినిమా అంటే మినిమం 3 గంటలు ఉంటుంది. అప్పుడు ఎప్పుడో వచ్చిన ఐ మూవీయే 3 గంటల 20 నిమిషాల సినిమా ఉండేది అప్పట్లో. సో అది విషయం. మరి ఇంకెక్కువ మాట్లాడిన సోదంటారు కానీ ఉంటాను ఇక, బాయ్.